హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఇలా సిగ్నేచర్ ఉంది కదా, దీన్ని మన మొబైల్లోనే ఇదిగోండి ఇలా ఈజీగా మార్చుకోవచ్చు. కేవలం మన మొబైల్లోనే. చాలామంది సిస్టంలో చూపెడుతున్నారు, కానీ సిస్టమ్ ఎవరు వాడుతున్నారు? అంతా మొబైలే కదా. సో ఈరోజు జాబ్ అప్లికేషన్స్కి ఈ రోజులలో అప్లై చేయాలంటే మొత్తం వన్ టైం రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, ఎవరిది వాళ్ళే అప్లోడ్ చేసుకుంటున్నారు. అండ్ ఫోటో సిగ్నేచర్ అయితే ఈ సిగ్నేచర్ కాడ మాత్రం ఇట్లా నల్లగా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంటుంది. సో అది కొంచెం మనము ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఏంటి బాబు ఈ సిగ్నేచర్ అయినా ఇట్లా ఉంది ఏంటని కొంచెం మనల్ని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను క్లియర్గా బ్యాక్గ్రౌండ్ వైట్గా ఏ విధంగా సిగ్నేచర్ మనం మార్చుకోవాలి అండ్ మీరు పిఎన్జీ ఫార్మాట్లో యూజ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం. అండ్ అంతేకాకుండా డిజిటల్ సిగ్నేచర్ కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలానో నేను వీడియోలో చెప్తాను. రండి, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ వీడియోస్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఓకే రండి. ఇదిగోండి, నేను ఒక వైట్ పేపర్ అయితే తీసుకున్నా. ఈ వైట్ పేపర్ మీద నేను సిగ్నేచర్ చేస్తున్నా. జనరల్గా మనం సిగ్నేచర్ చేస్తాం కదా, ఇట్లా బ్లాక్ వస్తుంది. నేను చూపెడతా చూడండి. సో ఇది జనరల్గా మీ సిగ్నేచర్ అని అనుకుందాం. ఓకే, సో దీన్ని ఫోటో తీసిన తర్వాత ఇది ఎట్లుందో నేను చూపెడతా చూడండి. సో దీని ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో, సో కొంచెం ఫోటో తీసినాక ఎట్లా వస్తుందో నేను చూపెడతా. అది క్లియర్గా ఇప్పుడు మనం తీసేయడానికి అవకాశం ఉంటుంది. నేను చూపెడతా, అది మొబైల్లోనే చేసుకోవచ్చు. ఇదిగోండి, దాన్ని అయితే నేను ఫోటోని అయితే తీసిన. సో ఫోటో తీసినాక ఎక్కడ పోతుంది? మన కెమెరాలకు పోతుంది, రైట్? సో కెమెరా ఓపెన్ చేసేయండి. సో కెమెరా ఓపెన్ చేసినాక ఇదిగోండి సిగ్నేచర్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ సిగ్నేచర్ నేను క్లిక్ చేసి ఓపెన్ చేసిన. సో ఇది మనకు అంత పెద్దగా ఎందుకు, దాన్ని మనం క్రాప్ చేసుకోవాలి. ఓకే, సో దీని మట్టుకు మనం క్రాప్ చేసుకుంటున్నా చూడండి. సో ఇది ప్రతి మొబైల్లో ఆప్షన్ ఉంది, ఇప్పుడున్న ప్రతి మొబైల్ కొత్త మొబైల్లలో. సో ఇట్లా క్రాపింగ్ ఆప్షన్ ఆఫ్కోర్స్ పాతదాలో కూడా ఉన్నది అనుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇంతే 250 పిక్సెల్స్లో 350 పిక్సెల్స్లో అంతే సిగ్నేచర్ కావాలి, అంతే సైజులో ఫోటో కావాలి అనేది నేను వీడియో చేస్తున్నా. కాబట్టి ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ మనం ఫాలో అవ్వండి. ఓకే, సో ఇప్పుడు నేను సిగ్నేచర్ ఎంత అయితే కావాలో అంతవరకు చేసుకొని నేను సేవ్ మీద క్లిక్ చేసిన. ఓకే, సో సేవ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రెండు రకాలుగా చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్. ఓకే, సో ఇక్కడ నేను బ్యాక్ క్లిక్ చేసిన. ఇదిగోండి, ఈ సిగ్నేచర్ బ్యాక్గ్రౌండ్ రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఇక్కడ remove.bg అని ఉంది కదా, సో దీని మీద నేను క్లిక్ చేసిన. చెప్తాను, రెండు రకాలుగా చేయొచ్చు ఈజీగా. సో ఈ అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని కనబడుతుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ సిగ్నేచర్ అని ఉంది కదా, మనకి టాప్ రైట్ సైడ్ కలర్ నాకు ఇక్కడ వచ్చింది. మీకు ఎక్కడ మీ లైబ్రరీ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి సిగ్నేచర్ని అయితే మీరు సెలెక్షన్ చేసుకోండి ఈ విధంగా. అండ్ డన్ అని మీద క్లిక్ చేస్తున్నా. సో ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్ ద్వారా మంచిగా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పోయి క్లియర్గా రిమూవ్ చేస్తా బ్యాక్గ్రౌండ్. అయితే కొంచెం బ్లర్ అయితే రావడం అయితే జరుగుతుంది, కాకపోతే పర్ఫెక్ట్ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ కింద చూడండి డౌన్లోడ్ పక్కన బ్యాక్గ్రౌండ్ అని కనబడుతుంది కదా మీకు. ఈ బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేస్తే ఇక్కడ కలర్ అని కనబడుతుంది, ఇంకోటి మ్యాజిక్ ఫోటో కలర్. ఓకే, నేను కలర్ మీద క్లిక్ చేసిన. ఇక్కడ ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలనుకో అది బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఇది కావాలనుకో ఇది బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఇది కావాలంటే ఇది బ్యాక్గ్రౌండ్ వస్తుంది. కానీ మనకు కావాల్సింది వైట్ కదా, ఇగో వైట్ టచ్ చేసిన బ్యాక్గ్రౌండ్ వైట్ వచ్చేసింది. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా రైట్ సైడ్ టాప్లో, సో డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసిన. ఇక్కడ మనకి అన్లాక్ అవసరం లేదు, మనకు ప్రీవ్యూ ఫ్రీ అని ఉంది కదా, ఐబొమ్ కనబడుతుంది. సో దాని మీద టచ్ చేయండి. ఓకే, సో టచ్ చేస్తే ఈ విధంగా మనకి ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా చూడండి, ఎంత క్లియర్గా కేవలం 1-2 సెకండ్లలో మాత్రమే మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఇట్లా బ్యాక్గ్రౌండ్ స్పీడ్ అయిపోతుంది, అంటే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది, వైట్గా అయిపోతుంది. ఓకే, సో ఇందాక ఎట్లా ఉన్నది అట్లా బ్లాక్ ఉంది కదా. సో రెండో పద్ధతి చెప్పాలా. సో ఇది నచ్చితే మీరు ఇట్లా యూజ్ చేసుకోండి. అయితే ఈ ఫైల్ ఫార్మాట్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది, కాకపోతే ఇట్లా చేస్తుంటాను అప్పుడు. ఓకే, ఇట్లా మనకు సిస్టమ్ ఉండి మళ్ళీ ఏదైతే డౌన్లోడ్ అయిందో ఆ డౌన్లోడ్కి వెళ్ళి ఫైల్ నేమ్ అనేది .jpg అని మీరు పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు కొందరికి ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు జేపీజీ ఫైల్ ఫార్మాట్ మాత్రమే అప్లోడ్ చేయండి అని మనకు కనిపిస్తుంది, అవునా కదా. సో ఇది వేరే ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది, అదొకటి మీరు చేంజ్ చేసుకుంటే ఈ అప్లికేషన్ అనేది ఈ విధంగా యూజ్ చేసుకొని సిగ్నేచర్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఫోటో కూడా ఇదే విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్. ఓకే, సో ఇది నేను కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నా. సెకండ్ మెథడ్ ఏంటంటే ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అని ఒక యాప్ ఉంది కదా, ఇది ఇన్స్టాల్ చేసుకోండి.
ఓకే, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినాక ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, సో దీన్ని అక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ డస్ట్బిన్ ఉంది, డిలీట్ బటన్, దాన్ని క్లిక్ చేసేసి ఆబ్జెక్ట్ని అయితే రిమూవ్ చేసిన. సో ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ ప్లస్ బటన్ ఉంది కదా, ఆ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసిన. ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, సో ఇందాక సిగ్నేచర్ మనం ఫోటో తీసినాం కదా, సో ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసిన. సో మీ గ్యాలరీలో ఎక్కడి నుంచి వెళ్ళి ఆప్షన్ మీకు ఈజీగా వస్తుందో ఆ పాత్ను, ఆ వేన్ అయితే దొరకబట్టుకోండి. సో నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ 3 లైన్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ గ్యాలరీ మీద మళ్ళీ క్లిక్ చేసేసి ఇక్కడ కెమెరా మీద క్లిక్ చేసేసి మళ్ళీ ఆ పాత సిగ్నేచర్ని అయితే తీసుకొచ్చుకుంటున్నా. ఇక్కడ కింద రైట్ మార్క్ ఉంది కదా చూడండి, రైట్ మార్క్ మీద క్లిక్ చేసిన. ఓకే, సో ఇక్కడి నుంచి కూడా మీరు క్రాప్ చేసుకోవచ్చు డైరెక్ట్ కూడా. సో మనం ఫస్ట్ టైం ఎట్లా క్రాప్ చేసుకున్నామో అట్లా అవసరం లేకుండా ఈ అప్లికేషన్ యూజ్ చేస్తే ఇక్కడి నుంచి కూడా డైరెక్ట్ మీరు క్రాప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు నేను దీన్ని సెలెక్షన్ చేసుకున్నా, దాని మీద టచ్ చేసిన, ఆ ఇమేజ్ మీద టచ్ చేసిన. ఓకే, సో ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇది పైకంట, ఇదిగోండి ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి కింద, ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఇదిగోండి. సో దీని మీద టచ్ చేస్తేనే ఇవన్నీ ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ ఈ మధ్యలో దాన్ని క్లిక్ చేస్తే, మధ్యలో సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇట్లా సైడ్కి స్క్రోల్ చేయండి, ఇక్కడ కలర్ ఫిల్టర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ హ్యూజ్ అని ఉంది, తర్వాత సాచురేషన్ అని ఉంది, తర్వాత బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఉంది. సో హ్యూజ్ అంటే చూడండి, ఇది 0 మీద ఉన్నాయి అన్ని ప్రస్తుతానికి వాల్యూస్. సో హ్యూజ్ అంటే ఏంటంటే ఇక్కడ కలర్ అనేది మారుతూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కలర్. సో దీన్ని నేను యాజ్ ఇట్ ఈస్గా 0లోనే పెడుతున్నా. ఓకే, సో ఇక్కడ మైనస్ ప్లస్ అని ఉంది. సో ఇట్లా మీరు వీటిని క్లిక్ చేసినా కూడా వస్తుంది. సో సాచురేషన్ అంటే కూడా మీరు చెక్ చేయండి, ఇది కూడా ఇట్లా సాచురేషన్ అంటే సిగ్నేచర్, ఓన్లీ సిగ్నేచర్ ఉంది కదా, దాని కలర్ అనేది మారుతూ ఉంటుందండి. ఓకే, సో ఈ విధంగా నేను మీకు శాంపిల్గా చూపెడుతున్నాను. అయితే ఇక్కడ మనం బ్రైట్నెస్ అనేది తీసుకోవాలి. ఇదిగోండి, బ్రైట్నెస్ కొంచెం పెంచుకోండి అండ్ కాంట్రాస్ట్ కొంచెం పెంచుకోండి. ఇదిగోండి ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా, రైట్ సింబల్ మీద క్లిక్ చేసిన. ఎంత సింపుల్గా, ఎటువంటి వెబ్సైట్ యూజ్ చేయకుండా ఈ ఒక్క అప్లికేషన్తో మన బ్యాక్గ్రౌండ్ ఎంత పర్ఫెక్ట్గా మనం క్లీన్ చేసుకున్నాం చూడండి, ఏం రిమూవ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ ఉన్న పేపర్నే. సో ఇట్లా కూడా మీరు సిగ్నేచర్ బ్యాక్గ్రౌండ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటారా మీ ఇష్టం, లేదంటే సేవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో 3 చుక్కలు ఉన్నాయి చూడండి, 3 డాట్స్. సో దీని మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ జేపీజీ ఫార్మాట్లో ఉందండి. ఇక్కడ ఫార్మాట్ టైపు జేపీజీ, పిఎన్జీ, మీకు ఎట్లా కావాలో అట్లా చేసుకోండి. సో నేను జేపీజీ ఫార్మాట్లో, మనకు ఆన్లైన్లో అప్లికేషన్ మనం సిగ్నేచర్ అప్లోడ్ చేయాలంటే జేపీజీ ఫార్మాట్లో ఉంటుంది. ఆ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని మీద క్లిక్ చేయండి. సో సేవ్ అయిపోయి. అండ్ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, మళ్ళీ మీరు గ్యాలరీకి రండి. సో గ్యాలరీ ఇక్కడ బ్యాక్ వచ్చేస్తున్నాను నేను. ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అనే పేరుతో మీకు ఇందాక ఏదైతే మనం సేవ్ చేసామో అది కనబడుతుంది మీకు. సో ఎక్కడుంది, ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా. సో దీని మీద టచ్ చేయండి, మళ్ళీ దాని మీద టచ్ చేయండి, ఫైల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ దీన్ని క్రాప్ చేసుకోండి, సేవ్ చేసుకోండి, అంతే ఫ్రెండ్స్. ఓకే, వీడియో వచ్చిందా లైక్ చేయండి, మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇట్లా క్రాప్ చేసేసుకొని సేవ్ మీద క్లిక్ చేయండి, హ్యాపీగా అప్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.